హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. అండ్ రోజు మార్నింగ్ లేచి మన ముఖం మనం అర్థంలో తీసుకుంటే ఆహా, లవ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మన్ని మించి మన ఎవ్వరూ ప్రేమించలేరు. అండ్ ఫైనల్గా నాకు ఎప్పుడు నా హ్యాబిట్లో అండ్ మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక ఇలా మొక్కలకి నేను స్ప్రే చేస్తాను. ఎందుకంటే ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కాబట్టి చాలు. అండ్ ఇదేంటంటే యాక్చువల్గా నేను వేసాను ఆ మెంతి కూర, అదే మెంతి విత్తనాలు ఉంటాయి కదా, అవి ముందు రోజు అట్లా సోప్ చేసి నానబెట్టి తెల్లారి వేస్తే ఒక 7 days పట్టింది అంత సైజు రావడానికి మెంతి. అండ్ ఆ రోజు నేను మెంతి కూర చేశాను అనమాట. అండ్ మార్నింగ్ లెగ్గానే ఇంకా పేపర్ చదవడం, ఇవన్నీ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా రెగ్యులర్వి. అండ్ ఫైనల్గా పేపర్ చదివాక పేపర్లో చూసేటప్పుడు అలా నాకు వంటలు కనిపించాయి. అండ్ ఇంకా కనిపించింది కదా, అండ్ నేను కూడా టిఫిన్ చేయాలి అని గుర్తుకొచ్చి అండ్ టకటక వెళ్ళేసి దోశ కోసం పాన్ అండ్ టిఫిన్ చేశాక ఈరోజు ఏంటంటే కిట్టి పార్టీ ఉంది. అంటే అందరూ కలిసి ఒక మీట్ అయ్యి చేసుకుంటారు కదా కిట్టి పార్టీ అని, హోమ్ మేకర్స్ అందరూ. సో ఈరోజు నేను ఒక కిట్టి పార్టీని చూపిస్తాను. టిఫిన్ చేసి లంచ్ చేశాక అంటే ఈవినింగ్ టైం అరౌండ్ 5-4 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అంటే మంచిగా ఆంటీస్ అందరు కలిసి డాన్స్ చేసేది. ఆంటీసే కాదు, కావాలంటే ఎవరైనా ఉండొచ్చు దాంట్లో మెంబర్స్. బట్ ఇది కొంచెం అయితే ఆంటీ పార్టీ. అండ్ కిట్టి పార్టీలో ఏం చేస్తారంటే ఇలా గేమ్స్ ఆడిపిస్తారు. అండ్ ఎవరి ఇంట్లో అయితే సెలబ్రేట్ చేస్తారో వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు లంచ్ ఆర్ డిన్నర్ టైం అయితే డిన్నర్, లంచ్ టైం అయితే లంచ్ ఉంటుంది. అలా ఆడుతూ వాళ్ళు కూడా ఒక రోజంతా హ్యాపీగా స్పెండ్ చేస్తారనమాట. మంచి రెడీ అయ్యి రావాలి, ఫోటోషూట్స్ కానీ మొత్తం ఉంటుంది. ఫన్ అయితే మామూలుగా ఉండదు. నాకు సంక్రాంతి రాలేదు, ఎక్కడి నాట ఏదేస్తాను ఏమైనా పరిస్థితి అని ఎందుకు? అవునవును, అదే దేనికి లేదు. ఎవరు పోడు అర్జున్కే లీస్ట్ స్కోర్ ఉంది. అర్జున్ వీక్ ఎలిమినేషన్ ఓటింగ్తోనే. అండ్ ఇట్లా చిన్న 2-3 గేమ్స్ ఆడుకుంటారనమాట. అండ్ మొత్తం అయిపోయాక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అండ్ ఎట్లుంటుందంటే ఆ గేమ్స్ కూడా వెరైటీగా భలే అనిపిస్తాయి. అండ్ అప్పట్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది టీవీలో అట్లా ఛానల్స్లో, అట్లాంటి ప్రోగ్రామ్స్ లానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే అలాంటివి రావట్లే కదా, తక్కువ అయిపోయినాయి. సో ఇప్పుడు మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూపిస్తాను కిట్టి పార్టీలో. అందరు ఇలా ఉంటారు బట్టి మళ్ళీ కలిపేసుకుంటారు. అన్ననే ఏమనకు, అన్ననొద్దు, అన్న గాయందంట. ఏందిగా బాగా ఇష్టం ఈ స్టెప్ వేద్దామా? ఇది కావాలా? మీ ఇల్లు కలిసి వచ్చింది లేరా నాకు ముందు ఒక మా ఇల్లు నాకే కలిసి వచ్చింది. మరి వాడు తీసేసినట్టే రేటు బాగానే అంత బాగానే సరే, 1/2 hour పట్టిద్దిలే. సరే ఇక్కడే ఉంటాం, మీరు తిన్నాక పెట్టలేదు పిల్లలకి.
ఇవేంటి పనికి సరే చట్నీ స్వీట్ ఏంటి గులాబ్ జామున్ గులాబ్ జామ్ ఒకరు పెట్టండి గులాబ్ జామ్ పట్టుకోనా అక్కడ ఇచ్చేస్తాం అలా పచ్చడి అరే లక్ష్మి ఏది రాకపోయినా అడగండి రా కొద్దిగా టెన్షన్ ఉంటుంది అదో గిన్నె వీటికి చిన్న పెడితే సెట్ అయితే అండ్ ఈ మధ్య అయితే కిట్టీస్ పార్టీస్ ఎక్కువ జరగట్లే కదా, ఒకప్పుడైతే బాగా జరిగాయంట. అండ్ ఫైనల్గా ఇదిగోండి, ఇది మా చిన్న కిట్టి పార్టీ. అండ్ ఫైనల్గా డిన్నర్ కూడా చేస్తారని చెప్పా కదా, డిన్నర్కి అనమాట ఐటమ్స్ అన్నీ. ఆ రోజు కుకింగ్ కూడా, వంట కూడా సూపర్ టేస్ట్ వచ్చింది మొత్తం. అండ్ ఫైనల్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి. ఇంకా సంక్రాంతి అనగానే తెలుసు కదా, ముగ్గులతో ఆ వాకిళ్ళు మామూలుగా ఉండవు. అదే అపార్ట్మెంట్లో అయితే ఇలా మన ఇంటి ముందు మనము చాక్ పీస్తోనో వాటర్ కలర్స్తోనో వేయాలనుకుంటే ముగ్గుతో కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడమే. అండ్ ఆ రోజు నా డే వ్లాగ్ ఇదంతా. అండ్ మార్నింగ్ లేగానే మనకి గ్రీన్ టీ కావాలి కదా, అంటే గ్రీన్ టీ అంటే ఒక్కొక్క రోజు డికాషన్ తాగుతాను, ఒక్కొక్క రోజు టీతో తాగుతాను, అదే మిల్క్తో చేసే టీ, ఒక్కొక్క రోజు గ్రీన్ టీ. బట్ గ్రీన్ టీ మాత్రం అదేంటి ఎంటీ స్టమక్తో తీసుకోకండి. మొత్తం అయిపోయాక పూజ కూడా చేసుకోవాలి కదా. అండ్ పండగ అంటే మనం పూజ మామూలుగా చేయం, చాలా టైం పడుతుంది. అండ్ పూజ అయిపోయాక సంక్రాంతి రోజు కలగం కర్రీ అని మొత్తం వెజిటేబుల్స్ కలిపి చేస్తారు కదా, ఆ రోజు నేనైతే అలా చేశాను. అండ్ ఫైనల్గా ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని నేను ఫస్ట్ కర్రీ కానీ టిఫిన్ 2 ఎట్ ఏ టైం 2 ఒక్కసారి వేసేసాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళే పని ఉంది, సో ఒకసారి వర్క్ అంతా చేసి పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చి తినేయచ్చు కదా అనేసి మేము అలా ప్లాన్ చేసాము. అండ్ పూజ అయ్యాక టిఫిన్ చేస్తున్నాను. పూరీ కర్రీ ఎంతమందికి ఫేవరెట్, ఒక లైక్ అయినా కామెంట్ ఏం చేయండి. నాకైతే పూరీలోకి పూరీ కర్రీ లేకపోతే అసలు తిన్నట్టే అనిపించదు. నేనైతే ముందే కలిపి పెట్టుకున్నాను శనగపిండి, అంటే లైట్గా 1 స్పూన్ శనగపిండి, ఉప్పు, కారము, వాముంటే వాము వేసుకోవచ్చు. బట్ ఇందులో నేను అల్లం కూడా యాడ్ చేయలేదు, చాలా సింపుల్గా నాన్ స్పైసీ, ఎక్కువ కారం వేయలేదు, పచ్చిమిర్చి వేయలేదు, అలా లైట్గా చేశాను అనమాట పూరీలోకి పూరీ కర్రీ. అండ్ ఒక 5 మినిట్స్ అయినాక అది మగ్గుతుంది కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్ అవ్వాలి.
అండ్ ఈ బ్రౌన్ కలర్ ఇంకొంచెం మగ్గాలి. అండ్ ఈ లోపు ఏంటంటే మనం వంట రూమ్లో పనులు చేసేటప్పుడు ఆ పనులే కాకుండా మొక్కలకి నీళ్లు పోయడము ఏదో ఒకటి గుర్తుకొస్తుంది కదా. మధ్యలో చూసారా మా మనీ ప్లాంట్ ఇవేంటో లీవ్స్ చిన్న చిన్నగా వస్తున్నాయి, ఎందుకంటే ఇంట్లో పెట్టినాయి కదా అందుకని. అండ్ ఇందాక కలిపాను కదా శనగపిండి అండ్ ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇంత చిక్కగా అయితే మనం తినలేము కాబట్టి మనకున్న హ్యాబిట్ ఏంటి, లాస్ట్లో కొన్ని వాటర్ కలిపి పోస్తాం కదా నార్మల్గా. అండ్ నేను కూడా అలానే చేశాను. మరి ఇంత చిక్కగా అయితే అది టేస్ట్ రాదు, తినలేము. సో కొంచెం పలచగా కావాలంటే మనం ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా వాటర్ పోసి కర్రీ వదిలేస్తే అది ఏంటో ఉండలు అయిపోతుంది. అందుకని అలా బాగా కలుపుకోవాలి. అప్పుడు అది మంచిగా కన్సిస్టెన్సీ అంటారు కదా, అది మంచి చిక్కగా మంచిగా పల్చగా, మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా మంచిగా అవుతుంది అనమాట మీడియంలో. సో అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే చెప్పా కదా గిన్నెకంతా అంటుకపోయి ఆ టేస్ట్ అనేది రాదు. నేనైతే ఇలా చేస్తాను. ఒక 5 minutes అయ్యాక మనకేంటంటే అదంతా దగ్గర పడుతుంది, అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే అండ్ ఫైనల్గా మన పూరీలోకి కర్రీ రెడీ అయిపోతుంది. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్లో యాడ్ చేశాను, కొంచెమే వేసా. అండ్ ఈలోపు ఇంకా పూరీలోకి రెడీ చేసుకోవాలి కదా గోధుమ పిండి, అండ్ అప్పుడే కలుపుతున్నాను అనమాట. మా వారి కోసం టీ పెడుతున్నాను. అండ్ టీ పెట్టాక ఏంటంటే ముగ్గులో మళ్ళీ పసుపు కుంకుమ వేస్తామనేసి ఒకసారి, అంటే అప్పుడు నవధాన్యాలు దొరకలేదనమాట మార్నింగ్ టైం అంత ఎర్లీగా. అంటే నవధాన్యాలు కాకుండా అవేంటో పువ్వులు అంటారు కదా, ఆ పూల పేరు నాకు టైంకి గుర్తుకు రాలేదు. ఆ పూలు కూడా దొరికాయంటే సరే అనేసి పసుపు కుంకుమ కూడా వేస్తారు కదా ముగ్గులో, అలానే వేస్తున్నాము. ఇంకా పండగ రోజు కంచుడు పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి కదా అందుకని చేస్తున్నాను. ఇదిగో నిందే చెప్పా కదా పసుపు కుంకుమ అని. అండ్ ఆ రోజు మా మెను ఇదనమాట. ఎలా ఉంది, నచ్చిందా? అయితే ఒక లైక్ అయినా కామెంట్ ఏం చేయండి. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేము టెంపుల్కి వెళ్తున్నాం చెప్పా కదా, మాకు దగ్గరలో ఒక టెంపుల్కి వెళ్తున్నామని. మనకైతే ఎప్పుడైనా ఇలా ముగ్గు కనబడితే చాలు 2-3 ఫోటోలు దిగాలి కదా మనం వేసినట్టు. అండ్ ముగ్గు అయితే బాగుంది కదా, కింద బాగుంటుంది ఫ్లోర్, కాబట్టి ఇట్లా వేయడానికి మంచిగా ఉంటుంది. అండ్ మేము వెళ్తున్నాము టెంపుల్కి. ఆ రోజు ట్రాఫిక్ లేదు, అసలు మా అదృష్టము ఇంచి ట్రాఫిక్ గుర్లేదు. మామూలు టైంలో అయితే ఒక 20 minutes పట్టేది, ఆ రోజు 5 minutes పట్టింది. చూడండి రోడ్లన్నీ ఎంత విశాలంగా ఉన్నాయో. అసలు సంక్రాంతి హాలిడేస్ అంతా ఇక్కడే కనబడుతున్నాయి. ఎంత బాగుంది కదా అసలు. హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా ఇంత ప్రశాంతంగా కనబడ్డాం అంటే ఎంత సంతోషం అవుతుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా టెంపుల్ బయట ఇలా పూలు కొబ్బరికాయలు అమ్ముతారు, అక్కడ తీసుకొని అండ్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అండ్ మై ఫేవరెట్ టెంపుల్ ఇన్ హెచ్వైడి. అండ్ ఇదిగోండి మేము తీసుకున్న పూజ సామాగ్రి. అండ్ టెంపుల్ ఏంటంటే వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే డైలీ ఇక్కడ భోజనాలు ఉంటాయి. 12 o'clockకి ఎంతమంది వస్తారో అసలు డైలీ అంటే ఆలోచించండి. బట్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఆ రోజు హాలిడే అవ్వడంతో పర్లేదు, ఇది స్టార్టింగే. బట్ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 100 members పైనే ఉన్నారు ఆ టైంకి కూడా. అండ్ ఈ టెంపుల్లో ఇంకా దర్శనం అయిపోయి అలా భోజనాలు అక్కడ కౌంటర్ ఉంటుంది, అక్కడ పెడతారు. అండ్ వచ్చేటప్పుడు మనం బయటికి వెళ్తే నార్మల్గా ఉండదు కదా, దారిలో ఏదైనా షాపింగ్ మాల్ కనబడితే ఒక్కసారి చూసైనా రావాలి. విండో షాపింగ్ లాగైనా చూడాలి, నచ్చితేనే తీసుకోవాలి. అలా వెళ్ళి అలా షాపింగ్ చేసి వస్తున్నాం. చెప్పా కదా రోడ్లు అయితే ప్రశాంతతకు మారుపేరులాగా ఉన్నాయి ఆ రోజు అని. ఎంత ఒక్క ట్రాఫిక్ లేదు. మామూలు టైంలో అయితే అక్కడ ట్రాఫిక్ చూడాలి అసలు, వామ్మో. అండ్ ఈవినింగ్ వచ్చి అండ్ అలా కైట్ ఎగిరేసాం. ఈవినింగ్ అంటే మరీ కాదు, 3:30 అరౌండ్ అనుకుంటా. అండ్ అప్పటి నుంచి ఈవినింగ్ వరకు కైట్ ఎగిరేస్తూనే ఉన్నాము. సూపర్గా జరిగింది మా దగ్గర. బట్ వీడియోలో ఏంటో ఆ కైట్స్ ఏం పర్లేదు అసలు. అండ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కనిపిస్తున్న బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని పతంగిలు ఉన్నాయి అసలు వీడియోలో కనబడట్లేదు. మరి ఎక్కడ కనబడితే
గిలేజెస్ ఇంతసేపు కాలేదు. నువ్వు ఇప్పుడే కదా బాగా ఎగిరేసింది. ఒకటి కట్ చేసినా ఒకటి పోయింది.